పార్వతమ్మని నాడు యొక్క పాడతోటి ఏడుకుంటా ఉన్నదమ్మా శివజ్యోతి నాడు శివజ్యోతి పూజలకు మరి పంచం దగ్గరల్లా పరమేశ్వరి పాదాలు వచ్చే పార్వతమ్మకు భక్తురాలు పాట కనుక ఏనాడు తల్లి కనుక నీరమేరా నా భక్తురాలు శివజ్యోతి కనుక మరి ఏనాడు మరి ఏడుకుంటూ కనుక ఏనాడు నన్ను పాడవాడుతున్నదన్నది పార్వతమ్మ శివజ్యోతి పూజలు తల్లి చూస్తా ఉన్నారా తల్లి పాట ఇంతా ఉన్నదమ్మా అయ్యా భక్తురాలు పాట రాకు అమ్మవారికి అయ్యా నాడు మాట ఒంటి తల్లికి ఉగ్రవత ఉన్నది మర్చిపోతా ఉన్నది శివజ్యోతి పాట ఆలకించేక మరి పరమేశ్వరుడు చెప్పిన మాట మర్చిపోయారా మొదటి అలవాకి తగనక ముత్యాల పందించగనక మరి అటువంటి పార్వతమ్మ భూలో పార్వతమ్మ అనక ఆలకించేంత ఉన్నది అప్పుడే కనుక ఏనాడు అదే శైవ కాలమందు పండుకున్న దేవ సంగమయ్యా దేవుడి తెలవైతే ఉన్నాడమ్మా వేసిన దేవుడు చూస్తాలే కనుక మరి మరి పాదాల కాడ పార్వతమ్మ లేదు మరి పాదాలు వస్తే పార్వతమ్మ కనుక ఏనాడు లేకపోయే పార్వతి నేను కదా పాదసేవ ఏమన్నా మరి భర్త మాట భార్య వినాలి భార్య మాట భర్త వినాలి మరి నా మాట కనుక కాదని పార్వతమ్మ కనుక ఎటు వాయనన్నాడు దేవుడు దేవదంగా
శివజ్యోతి పాట ఇంటుంది శివజ్యోతి పాట లోపల కళ్యాణాలు అయిపోయింది పార్వతి శంకరుడి కళ్యాణాలు ఎక్కడైనా కోపం వచ్చింది భగవాని మాట వెనక బాగా కళ్యాణాలు మొత్తం ఎక్కడైనా కోమయ్యా అడగను నేను నా పాదాలు వస్తు పార్వతమ్మా మరి అరగంట కనుక ఏనాడు అలసిపోయారో వచ్చేను మరి నేను ఏమైనా కైలాసం పోదామని చెప్పిన పార్వతి నీకు భర్త పార్వతి ఏం చెప్తాను భర్త అంటే భయం లేదా అంట భర్త కట్టాడు దానా ఇదేనా పాదాలు వస్తు అంటే ఇంకా ఏం చేస్తారని ఎవరు పడుకుంటారా ఏమి చేస్తా ఉన్నానే పార్వతి సృష్టిలో కార్యకర్తలు నేను ఉన్నా సృష్టిలో పార్వతి అంత భర్త కట్టాలి కాదు ఎంత కయ్యాలు మట్టి పెట్ట మాటలతో ఇప్పుడు నాకేం తెలుసు మీరు తీస్తారు కదా నీకు తెలుసు నేనేమంటానా నువ్వేమంటావు నేనేమన్నా నా పాదాలు వస్తు అంటే వాకిట్లా కూర్చొని చూస్తాను మరి ఎక్కడున్నావు ఇప్పుడు ఆకిట్ ఏం చెప్తాను నేను ఎక్కడున్నా నువ్వు ఎక్కడున్నావు భర్త అంటే భయం లేదా ఆడిదానికి భర్తనే భగవంతుడు ప్రతి సేవ ముందు పరమేశ్వరుడు సేవ ఎందుకంటారు ఏం చేసినవి పిసికి పిసికి వచ్చిన తీసుకెళ్ళప్పుడేక పిసికి పిసికి వచ్చినాడు ఏమన్నా గోధుమ పిండి ఆడిపిస్తున్నాడు పిసికి పిసికి వచ్చిన పనులు కాదు గోధుమ పిండి ఏమన్నా మైదా పిండి అనుకుంటున్నాడు తీసుకుంటాను నువ్వు వస్తుంటాను ఏం వస్తారో ఏం ఇస్తారో నేను భర్త రాలేకపోతే ఎవరు భర్త అంటే భయం ఉండదా ఏం చెప్తాను నీకేం చెప్పినా నాకేం పని ఉండదా ఆడిదానికి 60 పౌండ్లు 60 పనులు ఉంటే 60 పనులు చేసుకుంటాను 3 పౌండ్లు బదనాల వాకిట్లో కూర్చొని ఏం చేస్తాను నువ్వు నా భక్తురాలు భూలోకనగరం లోపల పాట పాడుతుంది అయితే ఆ పాట ఇంత ఏ పార్వతి అలా నీ భక్తురాలని నేను ఒకటి కట్టిన పార్వతి అంత బట్టగా కట్టేనుంటే అది కానీ నలోకానికి అన్నం కరపుడు జాతర మంచులు వస్తే మారింది మనములు ఇచ్చేదిగా పోరా కోరి శంకరుని నా పేరు ఇలా ఉంటే ఒకటి మీద భక్తులమ్మ నా పేరు ఇలా ఉంటే నా పేరు శివకోటి సంగారు మరి నా తమ్ముడు బ్రహ్మదేవుడి కథ రాసేవాడు 3 లోకాల పడవంటి 3 ముఖాల బ్రహ్మ పంచ లోకాల కంట బ్రహ్మదేవుడి పేరుడ ఉన్నారు బాగైన మూర్తులు వైకుంఠంలో ఉన్నారు శ్రీమన్నారాయణమూర్తి నమరి దశోరానంద కిశోర దుష్ట నరసింహ నీలవేగ శ్యామలవర్ణుడు లక్ష్మీ కలయుతుల దశయోతర దండి దేవుడు
భక్తులు కనుక రక్షించి చిత్రం ఖండించేవాడు మరి విష్ణు పేరు ఉన్నారు 20 కోట్ల భక్తులు అయ్యా అడిగానికి భక్తులు సృష్టి లోకాల కష్టం వెనక మాకు భక్తులు ఉంటారు కానీ అడ్డబద్దగట్ట హరిదానికి నీకు భక్తుడా నన్ను చేసుకునే ఎక్కడే ఉన్నాదా ప్రాణేశ్వర సంగమైన మించిన రాతలేదు పార్వతమ్మని మించిన దూతలేదు లోకం మీద 1000 కోట్ల మంది భక్తులు మీకుంటే భక్తుల్లో భక్తులు ఒక భక్తురాలు నాకున్నదయ్యా సత్యవంతురాలు పుణ్యాతురాలు ధర్మాతురాలు అన్నమాట తప్పని వాళ్ళు అడ్డమాడని వాళ్ళు 1000 కోట్ల 1000 మంది నీకు భక్తులుంటే నాకేం పని ఉన్నదయ్యా 100 మంది భక్తులలో నా భక్తురాలను భక్తులు నా భక్తురాలకి ఎవరు నా ప్రాణేశ్వర ఆదివారికి భక్తులు ఉండద్దా నీకు భక్తులు ఉండద్దని కాదు మరి అటువంటి వెనక ప్రతి సేవ వెనక ముందంటారు పరమేశ్వరు సేవ వెనకంటారు కొంత సేవ చేయాలి అటువంటి అంటుకుంటా వచ్చే లోగిన లోపల మరి వంట పాకం చేసానివి ఇంటి లోపల ఉండదు అది వెనక ఏనాడు ఆడిదాని పార్వతి నా పాదసేవ మనిషినం అంటే ఏనాడు ఆ యొక్క నేను చెప్పిన మాట మనిషినం అంటే మరి పార్వతమ్మ గారికి అయ్యానని భక్తులు చూసుకొని ఎంత వీర విరుదు పార్వతి భక్తులెంతారే పార్వతి మరి అటువంటి కళ్యాణాలు భక్తులు భక్తుల కళ్యాణాలు యొక్క నిర్వహిస్తుందో పార్వతి అరేనాడు నా భక్తులక భక్త ప్రాణాలు నిమిత్త భక్తులా ఏనాడు యొక్క భక్త పుట్టమి కొన్ని ముంచినా నీకు భక్తులా ఏనాడు యొక్క భక్త స్త్రీయాలు మించిన భక్తులా భక్త కన్నప్పుడు మించిన భక్తులా అడగాలి భక్తుడే మరి అడిగేక ఏనాడు గుంజ మంచి ఉంటే గుంజకు వరుగుతారు గుంజ కనుక ముచ్చిపోతే పక్కన జరుగుతారు మరి అటువంటి అడుగుతారు కనుక 60 అబద్ధాలు ఆడతారు బాగా పార్వత కనుక ఏనాడు 30 చుట్టూ కనుక ఊడుంటాయి కానీ 3 స్టిక్కలు ఊడుంటాయి పార్వతి అయ్యా నీకు భక్తులు నాకే భక్తులు ఉన్నారు నీ 100 మంది భక్తులు ఒక ఎత్తు నీ 1000 మంది భక్తులు ఒక ఎత్తున ఒక్క భక్తురాలు ఒక ఎత్తున నా 100 మంది భక్తులు నీ ఒక్క భక్తురాలు ఒక ఎత్త హే పార్వతి అంత గనక ఏనాడు సత్యవంతురాలు అంత భక్తురాలా ఓదు గుర్రం దొరకవోదు మల్లారం లేని మొండి కులం గాజులు పెట్టిన కయ్యాడు కులం మట్టలు పెట్టిన మాదర్ సోదు కులం గుండె లేని దండి కులం నాదా ఆనాడు నన్ను వేసుకొని రాంగ నీకేమన్నా ఉన్నాయా ఏం పట్టుకొని వచ్చిన దగ్గరికి అట్టి నిన్ను నేను చూసి నా ఏమచ్చోడు కాక నా అమ్మ మంచి కాక నీ వాళ్ళ నేను పడ్డా నీకేమీ ఉండయ్యా